కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నామినేషన్ పై ఉత్కంఠకు తెరపడింది. ఆయన నామినేషన్ ను ఈసీ ఆమోదం తెలిపింది. అమేథీలో ఇటీవలే నామినేషన్ దాఖలు చేశారు. ఆయన స్వతంత్ర అభ్యర్థి. ఆయన నామినేషన్ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఆయన పౌరసత్వంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రాహుల్ నామినేషన్ పత్రాల పరిశీలనను అమేథీ రిటర్నింగ్ అధికారి రామ్ మనోహర్ మిశ్రా ఏప్రిల్ 22కు వాయిదా వేశారు. రాహుల్ కు చెందిన ఒక యూకే కంపెనీ రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఆయన బ్రిటన్ పౌరుడిగా రాసి ఉంది. ఆయనకు యూకే పౌరసత్వం ఎలా వచ్చిందని అన్నారు. 2003 నుంచి 2009 మధ్య యూకే కంపెనీకి చెందిన ఆస్తుల్ని వెల్లడించలేదు. కాంగ్రెస్ కంచుకోట అయిన అమేఠీలో మే 6న ఎన్నికలు జరగబోతున్నాయి. గత ఎన్నికల్లో రాహుల్ ఇదే స్థానం నుంచి విజయం సాధించారు. ప్రతిభ, ఈ రాహుల్ గాంధీ ఏదైతే వాయనాడ్ నుంచి నామినేషన్ ఉందో నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ ప్రియాంక అమేఠీలో ఏ విధంగా అయితే ప్రియాంక గాంధీ వీళ్ళందరితో కలిసి వెళ్లి నామినేషన్ వేయడం జరిగిందో సేమ్ అలాగే వాయనాడ్ లో కూడా నామినేషన్ వేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ నామినేషన్ యాక్సెప్టెన్స్ దొరికింది. రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి కంటెస్ట్ చేయటం అన్నది సౌత్ ని ఓన్ చేసుకోవటానికి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీకి నిలబెడుతున్నామని కాంగ్రెస్ చెప్తోంది. మరోవైపు బీజేపీ కేవలం అక్కడ అమేఠీలో ఛాలెంజ్ ఎదుర్కొంటున్నారు. స్మృతి ఇరానీ నుంచి గట్టి ఛాలెంజ్ వస్తున్న నేపథ్యంలోనే రాహుల్ గాంధీ వాయనాడ్కి వెళ్లారని బీజేపీ గట్టిగా వాదిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో వాయనాడ్ నామినేషన్ రాహుల్ గాంధీ నామినేషన్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇక ప్రచారానికి సంబంధించి ప్రియాంక గాంధీ కూడా ఈసారికి అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రచారం చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ అడిగితే వారణాసి నుంచి తాను ప్రచారం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ప్రియాంక గాంధీ చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఈ నామినేషన్ అంటే ఇప్పుడు ఈ మూడవ దఫా 4వ దఫా ఎన్నికలు ఫేజుల్లో 3వ 4వ ఫేజుల్లో ఎన్నికలు ఎక్కడైతే జరగనున్నాయో